నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వర సమారాధన ఆటపాటల మధ్య ఉత్సాహంగా గడిపిన కార్పొరేటర్లు వైసీపీ నాయకులు రామోజీరావు పిచ్చి వ్రాతలు రాస్తున్నాడని మండిపడ్డ ఏపీఎఫ్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సీఎం జగన్ పై నిత్యం ఆరోపణలు చేసే పనిలోనే ఉన్నాడని ఆగ్రహం నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఆక్వా డైమండ్స్ స్పెషల్ కలెక్షన్ తమ ప్రత్యేకతని తెలిపిన నిర్వాహకులు ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నిత్యం బిజీగా ఉండే కార్పొరేటర్లు నగరపాలక సంస్థ అధికారులు మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కలిసి కార్తీక వనభోజనాల కార్యక్రమాల్లో సందడి చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అఖండ విజయంతో గెలిపించాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కోరారు. నగర్ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి మామిడి తోటలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రోహల్లా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. పచ్చని మామిడి తోటలో ఆనందానికి సంకేతం పచ్చదనం, దాన్ని పంచుకుంటూ ఆహ్లాదం మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో నృత్య గీతాలతో ఆనందంగా కేరింతలు కొట్టారు. నగరపాలక సంస్థ మహిళా అధికారులు కార్పొరేటర్తో కలిసి మేయర్ భాగ్యలక్ష్మి ఆడిన దాండియా నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాలలో 3 అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మా అన్నదమ్ముడు దేవినేని అవినాష్ గారు, అలాగే మా ఇంకో అన్న ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మా పెద్దన్న గౌతమ్ రెడ్డి గారు, అలాగే మా డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, ఇంకో డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లు, అధికారులు, మా ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందాకే నరేంద్ర గారు చెప్పారు చాలాసార్లు ఇది ఆగిందని. ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే చక్కగా ఫుడ్ కూడా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా స్వీకరించి అందరూ చక్కగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో మనకి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన వెల్లంపల్లి గారిని, అలాగే అవినాష్ గారిని, విష్ణు గారిని అందరూ ఆశీర్వదించాలి. జగనన్న గవర్నమెంట్ని అందరూ బలపరచాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఒక చక్కటి కుటుంబ సమేతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి, నరేంద్ర గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఎందుకంటే ప్రతిరోజు రాజకీయాల్లో కావచ్చు,
మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వాళ్ళు ఉద్యోగంగా ఎవరికి వాళ్ళు ఒత్తిడి మీద ఉంటారు. ఆ ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టేసి ఈరోజు చక్కటి గార్డెన్ పార్టీ అన్ని స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు చక్కటి ఆటల కార్యక్రమాలు పెట్టారు కాబట్టి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళే అందరూ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఏదైతే మా నగర మేయర్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఏర్పాటు చేస్తామని చెప్పని, గతంలో నగరపాలక సంస్థ తరపున కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రోజు నరేంద్ర గారు డ్యాన్స్ ఆడాడు, క్రికెట్ కూడా డ్యాన్స్ వేశారు, క్రికెట్ ఆడారు. హర్షద్ కావచ్చు, రుహుల్లో కూడా బాగా డ్యాన్స్ వేశాడు. ఈరోజు వాళ్ళకి తగ్గట్టుగా అవినాష్ కూడా వేస్తాడు. ఈరోజు దేవినేని అవినాష్ కూడా వేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేయర్ గారికి నరేంద్ర గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ఇంత మంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ గారికి నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, సోదరులు రుహుల్లా గారికి, డిప్యూటీ మేయర్స్ దుర్గా గారికి, శైలజారెడ్డి గారికి, విచ్చేసిన కార్పొరేటర్స్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిరోజు రాజకీయ పనుల్లో కార్పొరేషన్ పనులు బిజీ ఉన్న అధికారులు ఒక మంచి ఆదివారం అందరూ గారు సంతోషంగా గడపడం చాలా ఆనందం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో అందరం గారు కలిసికట్టుగా మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం బలపరిచే విధంగా అందరు గారు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని మండిపడ్డారు. ఆదివారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవటానికి ట్యాబ్లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అంటున్నారని ఫైర్ అయ్యారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని, పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రామోజీరావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని తెలిపారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని మండిపడ్డారు. కమ్మవాళ్లలో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబునే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్యాబ్లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవి కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుందన్నారు. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశానని తెలిపారు. రామోజీ చాలా నిజాయితీ పరుడని అప్పట్లో అనుకున్నానని తెలిపారు. కానీ రామోజీరావు పేదల డబ్బులను దోచుకు తింటున్నాడని దుయ్యబట్టారు. ఒక్కో మార్గదర్శి మేనేజరు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారన్నారు. రోజు నేను మాట్లాడుతుంది ది గ్రేట్ రామోజీరావు గారి గురించి నేను చెప్పబోతున్నా. ఎలాంటిదంటే ఇంకో చూడండి, రామోజీరావు రామాయణం పక్కన మీరు చూసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావుని వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం. చూడండి, మీరు ఒకసారి చూస్తే అది క్లియర్గా జనానికి కూడా చెప్పాలి. అంటే రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, రామోజీరావు అనేవాడు నా తండ్రి అవ్వటం నా కర్మ, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటోడు రామోజీరావు అని మనకు చెప్తా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, బాగా ప్రాస్ రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ పోలీస్ కాలనీ నందు ద ఆర్మీ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన అభినందన సభలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోలీస్ కాలనీ వాసుల కళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాకారమైందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసు కాలనీ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టేలాగా 22A చట్టం ద్వారా రిజిస్ట్రేషన్స్ నిలిపివేశారని అవినాష్ తెలిపారు. గడప గడపలో ఇక్కడ పర్యటించినప్పుడు స్థానికులకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లక వారు వెంటనే పరిష్కరించి ఆర్మీ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రజానికానికి న్యాయం చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడ
రిజిస్ట్రేషన్స్ నిలిపివేసినట్లు, కోట్లు విలువ చేసే భూములు దోచుకోవడానికి చూశారని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా ది ఆర్మేడ్ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారికి రిజిస్ట్రేషన్ హక్కును కల్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మిడిశెట్టి రాధిక, సీనియర్ నాయకులు బహదూర్ యుగంధరరావు, మోహన్ రావు, వెంకటస్వామి, రామకృష్ణారావు, మాధవ శివశంకర్, సబ్ డైరెక్టర్ కావటి దామోదరం, వేములకొండ మండల ప్రెసిడెంట్ జగ్గా మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శివశంకర్ గారికి ఈరోజు పోలీస్ కాలనీ కుటుంబ సభ్యుల ఒక ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని పిలిచినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బహదూర్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్దలు రాధిక గారికి, శాప్ డైరెక్టర్, రాష్ట్ర శాప్ డైరెక్టర్ దామోదర్ గారికి, అదేవిధంగా కాలనీ అధ్యక్షులు పెద్దలు యుగేంద్రరావు గారికి, వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకటస్వామి గారికి, సెక్రటరీ గారికి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, జాయింట్ సెక్రటరీ పెద్దలు రామకృష్ణారావు గారికి, అదేవిధంగా ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన కమిటీ మెంబర్స్ అయిన ఉషారావు గారు, గాంధీ గారు, సత్యనారాయణ గారు, సుందర్రావు గారు, సన్యాసిరావు గారు, వేదిక మీద ఉన్న మరొక మండల అధ్యక్షులు జగ్గా గారికి కానివ్వండి, అదేవిధంగా ఉమ్మద్ ధనరాజు గారికి, రాజ్కమల్ గారికి, అగస్టిన్ గారికి, వేములకొండ గారికి, జోగా రాజు గారికి, వేదిక మీద మిగిలిన పెద్దలకి ఇచ్చేసిన అందరికి గారు నా ఒక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరం గారు ఈ విధంగా కలుస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడే బహదూర్ గారు ఈ కాలనీ యొక్క గత చరిత్రని ఏ విధంగా 22A గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా 22A ఒక దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగా పెట్టారని చెప్పని మీకు అన్ని గారు వివరిస్తుంది జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కాలనీకి వచ్చిన తర్వాత శివశంకర్ గారి ఇంట్లో ఆ రోజు టిఫిన్లు అరేంజ్ చేశారు. టిఫిన్లు అరేంజ్ చేసినప్పుడు ఈ పెద్దలు, కాలనీ పెద్దలు అందరు గారు వచ్చి, అదేవిధంగా ఇక్కడ ఉన్న యువకులు శంకరన్న గారు వీళ్ళందరూ గారు వచ్చి ఆ రోజు మాకు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో గారు 22A నుంచి మీరు తప్పకుండా ఈ ప్రాంతంలో నుంచి మమ్మల్ని విముక్తి చేసి మాకు మంచి మా ఇళ్ళకి రిజిస్ట్రేషన్ కానివ్వండి, పట్టాలు కానివ్వండి, మాకు లోన్ల సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ రోజు ఎంతోమంది పెద్దలు చెప్పారు. దాని తర్వాత గారు గర్భ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని తిరిగినప్పుడు గారు అనేక మంది మహిళలు, బాబు మా పిల్లల్ని మేము అమెరికా పంపించుకోవాలి, అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మాకు లోన్ రావట్లేదు, కాబట్టి వెంటనే దాన్ని పరిష్కరించమని చెప్పని అనేక సందర్భాల్లో చెప్పడం గారు జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం అంత సులువుగా ఏమీ జరగల. కాలనీ పెద్దల యొక్క కృషి,
పెద్దలు బహదూర్ గారు ఒక సలహాలు కానివ్వండి, ఆయన కృషి కానివ్వండి, నిరంతరం కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని కలుస్తాం కానివ్వండి, కలిసిన తర్వాత ఏం జరిగిందో మాకు వివరిస్తాం కానివ్వండి, ఏదైతే అనేక సందర్భాల్లో ఈరోజు కలెక్టర్ వీళ్ళందరి పైన ఏదైతే సీఎంఓ ఆఫీస్ అంటే సీఎంకి ప్రత్యేక అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టికి ఈ యొక్క సమస్య తీసుకెళ్తాం కానివ్వండి. అదేవిధంగా 3-4 సార్లు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను చెప్పాను, అన్న ఇది మనం ఎట్టి పరిస్థితిలో చేయాలి అంటే వెంటనే సీఎం అధికారులను పిలిపించి ఎందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే అవజేయాలి కదా అని చెప్పని సీఎం గారు 2-3 సార్లు చెప్తాం. దాదాపుగా 4-5 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని దీన్ని ఎలా తీయాలి అని చెప్పని కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో, సబ్ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో, పైన సీఎం అధికారులు మా అందరితో గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ కాలనీ 22A నుంచి రిమూవ్ చేయాలని చెప్పని వాళ్ళందరి గారు ఏ విధంగా బాగా చేస్తే ఏ విధంగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేయొచ్చు అని చెప్పిన ఒక ఉద్దేశంతో దాదాపుగా ఇన్ని రోజులుగా ఆ కార్యక్రమం ప్రాసెస్ ఒకటి అన్ని గారు జరగటం జరిగింది. తర్వాత నేను బహదూర్ గారు కలెక్టర్ గారు కలిసినప్పుడు కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎందుకంటే మీ నుంచి గారు చాలామంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు గారు ఆయన చాలా బాధపడేవారు, ఇంత ఇష్యూని మనం క్లియర్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాలని చెప్పని కలెక్టర్ గారు పూనుకుంటాం, ఆయన గారు ఇది చేస్తాం. కాబట్టి ఈరోజు మనందరి తరపున మీ అందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎంఓ అధికారులకి, మరీ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ఈరోజు ఈ వేదిక ద్వారా తూర్పు నియోజకవర్గ ప్రజల నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలుగా తెలియజేసే సందర్భం. నేను పెద్దలందరితో గారా అనేక సందర్భాల్లో చెప్పా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేస్తాను అంకుల్, నేను ఎందుకు చేస్తాను అని చెప్పని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా సంతోషం. 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఏదైతే ఇష్యూస్ చేశారో సంపు విషయం కానివ్వండి, ఇందాకే శంకరన్ చెప్పిన విధంగా లైట్లు కానివ్వండి, పోల్స్ కానివ్వండి, అంటే చిన్న చిన్న ఇష్యూస్ గారా మీకు ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుని మీకు ఏదన్నా సమస్య వస్తే అదిగో మాకు నెహ్రూ గారు ఉన్నారని చెప్పిన ఏదైతే నమ్మకం ఈ రోజుకి ఆయన చనిపోయినా మీరు ఏదైతే చెప్పుతున్నారో దానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళ అబ్బాయిగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నెహ్రూ గారు లేకపోయినా పర్వాలేదు, మాకు అవినాష్ ఉన్నారని చెప్పనే దానికోసమే నేను ఈరోజు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేశాను. మనం ఒకటమ్మా లేడీస్ అందరము లేడీస్ చేసుకుంటారు, రేపు పేరు ఉంటుంది మీకు కూడాను, మాకు ఈ పని చేసి పెట్టండి అని అడిగారు ఆ రోజున. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి అవడం వల్ల చాలా సంతోషంగా కూడా ఉంది నాకు. అలాగే మీరు ఇదంతా గుర్తుంచుకుని మళ్ళీ మనం అవినాష్ బాబుని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా మా బాబుని గుర్తుంచుకుని మంచి మెజార్టీతో గెలిపించండి. అందరికీ ధన్యవాదాలు. మగోళ్ళ మనసు దోచుకునే ఆక్వా డైమండ్ షోరూమ్ నేటి నుంచి విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఆక్వా డైమండ్స్ అడుగుపెట్టింది. నవరత్నాలు, వెడ్డింగ్, హ్యాంగింగ్ డిజైన్స్, హ్యాండ్మేడ్తో అందుబాటులో ఉన్నాయని ఆక్వా డైమండ్స్ ఎండి చైతన్య అగర్వాల్ తెలిపారు. జ్యువెలరీలో చిన్న మార్పులు చేయాలన్నా రీడిజైన్ చేసి ఇచ్చే కొత్త కాన్సెప్ట్ని నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేట డి అడ్రస్ మాల్లోని పంచవటి బిల్డింగ్ లో నూతనంగా ఆక్వా డైమండ్ షోరూం ఏర్పాటు చేశారు. ఈ ఆక్వా షోరూం డైమండ్స్ ఎండి చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధాలు కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతలను గురించి వివరించారు. బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమరు ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంజ్ లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చన్నారు. ఇతర షోరూంలతో పోల్చితే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని ఆయన అన్నారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని వారు చెప్పారు. కస్టమర్లు ఒకసారి తమ షోరూం విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేక ఆభరణాల డిజైన్ల గురించి తెలుసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా షోరూంలో జ్యువెలరీని కొనుగోలు చేసిన మొదటి కస్టమర్ ఎలవంచిలి జయప్రకాష్కి వారు తమ చేతుల మీదుగా వాటిని అందజేశారు.
ఓనర్ ఆఫ్ ఆక్వా డైమండ్స్ అండ్ మీ ముందు వచ్చాము విజయవాడ. థ్యాంక్ యూ, వెల్కమ్ చేశారు, మాకు విజయవాడకు తీసుకొచ్చారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years ఓల్డ్ బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. మా దగ్గర వచ్చేసి మీకు టోటల్ హ్యాండ్మేడ్ కలెక్షన్, బయట దొరికేది మీకు ఎక్కువ మషిన్ వర్క్ కానీ ఆ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ టోటల్ బూటిక్ కాన్సెప్ట్ చేసాం. మీకు ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఉన్నా, చిన్న మార్పులు చేయాలన్నా, మీ జ్యువెలరీని రీడిజైన్ చేయాలన్నా, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఇట్స్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఇన్ విజయవాడ వేర్ ఇట్ ఈస్ అ బూటిక్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆక్వా డైమండ్స్ ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినందుకు ధన్యవాదాలండి. అండ్ మన దగ్గర ఏంటంటే విజయవాడ గురించి మనం స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటల్లీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ గురించి మన బూటిక్లో ఫస్ట్ ఆక్వా డైమండ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ చేసాము, గోల్డ్ సేవింగ్ స్కీమ్ అండి. ఇందులో ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేసే కస్టమర్స్కి బెనిఫిట్ ఇస్తున్నాము. అది ఎలా బెనిఫిట్ అంటే 10 months 11 months స్కీమ్ అండి. మంత్లీ 10,000 నుంచి మీరు 1 lakh అయినా అప్ టు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 11 months పే చేస్తే మన ఆక్వా డైమండ్స్ అనేది కస్టమర్ బెనిఫిట్ గురించి 1 month బోనస్ ఇస్తున్నామండి. ఇంట్రడ్యూస్ చేసాము. ఒకసారి మీరు ప్లాన్ మీకు డీటెయిల్స్ అందరికీ ఇస్తానండి. మీరు ఇందులో ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి, అందరూ ఏంటంటే డిజైన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేది కాదండి. ప్రైస్ ఈజ్ హోల్సేల్ ప్రైస్. అలాగే ఆ హోల్సేల్ ప్రైస్తో పాటు కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే 1 month బోనస్ ఇస్తున్నామండి. స్కీమ్ పేరు స్వర్ణలక్ష్మి అండి. ఆక్వా డైమండ్ స్వర్ణలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ అండ్ నమస్తే విజయవాడ. ఇది ఒక 1 year రీసెర్చ్ చేసి ఆల్ ది బెస్ట్ స్టోర్ జ్యువెలరీ ఎక్కడ అని వి ఫైండ్ అవుట్ ఇట్స్ ఆక్వా జ్యువెలర్స్ ఇన్ బంజారా హిల్స్ అండి. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూసాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్ we have our own manufacturing unit and the models are very flexible and once you check it out. మేము ప్రీవియస్ 1 week బ్యాక్నే మేము ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ చేసి ఉన్నామండి. ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. డిజైన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు స్టోర్ లాంచ్ చేసామండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. ఇట్స్ అప్ టు 50 lakhs అబోవ్ ఐటమ్స్ కూడా మేము ప్లేస్ చేసాము. డెఫినెట్లీ ఒకసారి మీరు రండి, వచ్చి చూడండి. ఈ డిజైన్స్ అండ్ ప్రైసెస్ వచ్చి ఇప్పుడు క్యారెట్ ప్రైస్ ఆఫర్ లాంచింగ్గా మేము 54,999 పెట్టామండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు కంపేర్ చేస్తే మీకే ఆ వేరియేషన్ తెలుస్తుంది. మీకు డెఫినెట్లీ మీరు ఈ డిజైన్స్ లైక్ చేస్తారు. ఎందుకంటే మా డిజైన్స్ అన్నీ హ్యాండ్మేడ్ డిజైన్స్ అండి. ఫస్ట్ స్కెచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ స్కెచెస్ నుంచి స్టార్ట్ అయిన డిజైన్స్ని మేము కారీగర్కి ఇచ్చి మేమే ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాము. అది కలర్ అలాట్ చేయటము, ఎట్లా ఏ కలర్కి కస్టమర్కి కావాలి, కస్టమైజేషన్ని కూడా మేము ప్లాన్ చేస్తామండి. మీకు ఎలా కావాలంటే అలా మీకు నచ్చే రీతిలో మేము చేయించి ఇవ్వగలము. కస్టమైజేషన్ కూడా ఉంది మా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా విజిట్ చేయండి. ఇట్స్ చాలా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండ్ బొటిక్ స్టైల్ చాలా బాగుంది. ఏకేటీపీ స్కూల్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఆదివారం నాడు ఉత్సాహభరితంగా కొనసాగింది. ఆనాటి పాత జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు ఆనాడు చేసిన అల్లరి పనులు, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు.
ఏకేటీపీ స్కూల్ 2012-13 తరగతి ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను అతిథులుగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. వారితో ఫోటోలు దిగి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ గడిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన అంశాల గురించి వారు సూచించారు. విద్య యొక్క విలువల గురించి తెలియజేశారు. ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడనేవా. హై స్కూల్ వచ్చేటప్పటికి అప్పుడే నేర్చుకుంటూ ఉంటాము సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది అంతా కూడా నేర్చుకుంటూ ఉంటాము. తర్వాత మూడోది ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్. 10th క్లాసు ఒకటే మనకి లైఫ్లో. మీకు కూడాను 10th క్లాస్ బ్యాచ్లు ఎక్కువగా ఫిట్ అవుతూ ఉంటారు అంతా పెట్టుకొని. అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనం కూడా మొట్టమొదటి సర్టిఫికేట్ అదే వస్తుంది. అదేవిధంగా మెమరబుల్ థింగ్ కూడాను ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది అనమాట. కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎవరికి వాళ్ళదే కాలేజీకి వెళ్ళడం, ఎవరి గ్రూపుల్లో వాళ్ళు చేరిపోతారు. ఇక్కడ ఏంటంటే గ్రూపులు ఉండవు కదా, ఎంపీసీ అని బైపీసీ అని అక్కడ రకరకాల గ్రూపులు ఉంటాయి, డివైడ్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మొత్తం అందరూ కలిసే ఉంటారు. ఇది మెమరబుల్ అనమాట. తర్వాత ఏంటంటే చాలా మీరు ఇది ఎన్నో మీటింగ్ ఇది ఫస్ట్ టైం. మరి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు మన స్కూల్లో తీసుకుందాము, అసలు ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం అన్నట్టు మనది అనమాట. టీచర్స్ కానీ మాస్టర్ కానీ ఎవరికైనా అంత బిజీగా ఉంటుంది. ఈ చాలా కాలం తర్వాత కలుసుకోవడం, తర్వాత అప్పుడు అసలు కలుసుకోవడానికే చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ వచ్చినాయి, ఫోన్లు ఇవన్నీ కూడాను. అప్పట్లో మీరు చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు కానీ ఫోన్లు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్లే ఉండేది, కమ్యూనికేషన్ ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. అయితే కలవాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ. ఎడ్యుకేషన్ అయిపోగానే జాబుల్లో చేరుతున్నారు, మ్యారేజ్, తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా. రాబోయే ఎన్నికల విజయవాడ పార్లమెంట్ టికెట్ బీసీ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఐలపురం హోటల్ నందు బీసీ మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా తమ రాజకీయ అవసరాలకు బీసీలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే రానున్న ఎన్నికలు విజయవాడ పార్లమెంట్ టికెట్లు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాధాన్యత కల్పించిన వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటులో అసెంబ్లీ టికెట్లు కూడా 2 టికెట్లు బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానించని చెప్పేసి తెలియజేసిన సోదరులారా, ఇవాళ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ లేక ఒక ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే అవ్వాలంటే 100 కోట్లు, ఇటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఆర్థిక స్తోమత ఈ వర్గాల దగ్గర లేకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం 326 నిబంధనల ప్రకారం ప్రసాదించినటువంటి ఓటు అనే వజ్రాయుధం మన దగ్గర ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. పెద్ద అర్జున్ గారు తెలియజేసినట్టుగా మన ఓటు మనం వేసుకుంటే ఏ కోట్లు అవసరం లేదు, మన ఓట్లు మనం వేసుకుంటే ఎవరి మద్దతు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఈ సమావేశం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి పార్టీ కూడా బీసీలే వెన్నెముక అంటున్నారు, ప్రతి పార్టీ కూడా బీసీలే మా పార్టీ సర్వస్వం అన్నారు, ప్రతి పార్టీ కూడా మా పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నారు. నిజంగా బీసీల మీద మీకంత చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధిని విజయవాడ పార్లమెంటు సీటును బీసీలకు కేటాయించి నిరూపించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను ఈ సభముఖంగా డిమాండ్ చేస్తున్నా సోదరులారా. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్తే ఇవాళ నమ్మే పరిస్థితిలో బీసీలు లేరు. ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలలో రాజకీయ చైతన్యం వచ్చింది. పండుగ సీజన్ ప్రారంభమైన సందర్భంగా జాయాల్కాస్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తెచ్చారు. మేకింగ్ ఛార్జెస్పై 25% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ ముజిం బాషా తెలిపారు. రెగ్యులర్ కస్టమర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. నాణ్యతలో జాయాల్కాస్ మించిన జ్యువెలరీ మరొకటి లేదని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్ మాట్లాడారు. పెరిగితే తప్ప తరుగుతుంది అనే బాధ అయితే ఉండదు. సో మాతో పాటు ఇక్కడ ఉన్న మగ మహారాజులకు కూడా ఇది అద్భుతమైన అవకాశం. కానీ మీ అందరికీ కూడా మరి ఇదే బాగుండి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి మీకు గమనించండి, అలాగే మరి స్టాఫ్ వీళ్ళకి కూడా మేనేజ్మెంట్కి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి ఈ ఆఫర్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జాయాలుకాస్ విజయవాడ బ్రాంచ్కి కస్టమర్ రిలేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, మన జాయాలుకాస్ వాళ్ళు ఈరోజు సీజన్ ఆఫ్ గివింగ్, అంటే మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి, మ్యారేజ్ సీజన్, అండ్ అలాగే మనకేంటంటే పండగ సీజన్ కూడా స్టార్ట్ అయింది. దాని కారణంగా ఏంటంటే కంపెనీ వాళ్ళు మన యొక్క రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ కూడా మంచి ఆఫర్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో సీజన్ ఆఫ్ గివింగ్ అనే ఒక ఆఫర్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా గోల్డ్, డైమండ్, సిల్వర్ మీరు ఏది పర్చేస్ చేసినా కూడా ఫ్లాట్ 25% డిస్కౌంట్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఇస్తున్నాం సార్. అంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కదా, అంటే ఆ డిస్కౌంట్ వల్ల మనకి ఏంటంటే కస్టమర్స్కి బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్లో 25% డిస్కౌంట్ చాలా బాగా రాయల్టీ వస్తుంది.
అలాగే ఇంకోటి ఏంటి, మన జాయ్ లుకాస్లో కస్టమర్ పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి క్వాలిటీ అండ్ క్వాంటిటీ 100% అష్యూరెన్స్ ఇస్తామండి. దాంతోపాటుగా లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే 1 year పాటు ఫ్రీ జ్యువెలరీ ఇన్సూరెన్స్ కూడా మన కంపెనీ తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనం ఇందులో వెరైటీ ప్రజెంట్ నేను ప్రపంచవ్యాప్తంగా మనం 160 షోరూములతో మనం అలాగే 11 దేశాలు విస్తరించి ఉన్నాం సార్. మన భారతదేశంలో కూడా మనం 92 బ్రాంచీలతో ముందుకు సాగిపోతున్నాము. అలాగే మరిన్ని బ్రాంచీలతో మనం ఆస్ట్రేలియా, కెనడాలో కూడా మన కొత్త బ్రాంచీలు వస్తున్నాయి. ఇలాంటి ఆఫర్ని ప్రతి కస్టమర్లు కూడా వినియోగించుకొని 25% డిస్కౌంట్ని ఈ యొక్క ఆఫర్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీనగర్ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, పేదలకు ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగులమీరా ఆధ్వర్యంలో దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ నాగులమీరా తన చేతుల మీదుగా పేదలకు వాటిని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగులమీరా మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే కులమతాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే కమిటీ అన్నారు. చలికాలంలో రోడ్డు పక్కన పడుకునేవారు దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్నారని గమనించి వారికి దుప్పట్లు, అలాగే భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా నాగులమీరా చేసిన మంచి కార్యక్రమాన్ని అందరూ అభినందించారు. ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలాగే సేవా కార్యక్రమాల్లో చేసే దానిలో ముందు ఉండాలన్నారు. సాటి మనిషికి సహాయం చేసే దానిలో ఉన్న ఆనందం 1,00,000 కోట్లు సంపాదించడం ఉండదన్నారు. చుట్టుపక్కల వారిని గమనించి వారికి సహాయం చేస్తూ ఉండాలని చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త అని తెలిపారు. అందరూ గనక ఒక లక్ష్యంతో సహాయం చేయడం మొదలు పెడితే పేదవాడు అనేవాడు లేకుండా పోతాడని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని కమిటీ ప్రతినిధులందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ 22వ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పై పడుకున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి బిల్డర్ నాగులమీరా గారి ఆధ్వర్యంలో మరి ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నటువంటి కమిటీ. అంతేకాకుండా కులాలకి, మతాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. 2018 కాడి నుంచి ఇప్పటిదాకా కూడా ఓ పక్కన పోరాటాలు చేసుకుంటూ, ఓ పక్కన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసుకుంటూ, ఇంకో పక్కన ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లిం మైనార్టీలు స్లమ్స్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ మొత్తం కూడా అక్కడున్న కమిటీ ద్వారాగా వెరిఫికేషన్ చేసి తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగంగా సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, వారి సాధన కోసం సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఆజాద్ ముస్లిం కమిటీ అనేది ఒక వేదికగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 2024 జనవరి 21 ఆదివారం రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆజాద్ ముస్లిం కమిటీ 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరంలో నాకు గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి నాగులమీరా గారి ఆధ్వర్యంలో మరి యొక్క పేదలకి దుప్పట్లు కానివ్వండి, అలాగే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన యొక్క ఆజాద్ ముస్లిం కమిటీ స్థాపించిన ఈ రోజు దాకా కూడా 22వ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికీ ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సేవా భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ యొక్క సేవా కార్యం చేయడం జరిగింది. అలాగే మరి యొక్క అందరినీ కలుపుకొని మన యొక్క కమిటీని ముందు తీసుకెళ్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగులమీరా గారికి, అలాగే వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కమిటీ సభ్యునికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీలో డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఏబీవీపీ మహాసభలు వైభవంగా ముగిశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం పూర్తిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర ఈ నెల డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ నందు మహాసభలు ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. 4 తీర్మానాలు ఆమోదించడం జరిగిందన్నారు. యూనివర్సిటీల్లో వసతులు, యువత ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు అంశాలపై తీర్మానాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో
నిరుద్యోగం, పేదరికం బాగా పెరిగిందని, రాష్ట్ర అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకపడిందని తెలిపారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న జగన్ 5 ఏళ్లు గడుస్తున్నా ఒకసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంపై మండిపడ్డారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి గడపకు తెలియజేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా ఢిల్లీ మహానగరంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో అఖిల భారత అధ్యక్షుడిగా ప్రొఫెసర్ రాజ్శరణ్ షాహీజీ, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ యాజ్ఞవల్క్య శుక్లాజీ తిరిగి ఎన్నికవడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ 42వ రాష్ట్ర మహాసభలను కూడా అక్కడే నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని, అలాగే నూతన రాష్ట్ర అధ్యక్షులని, నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 8,400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి రోజు ఇనాగరల్కి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో 4 తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నాణ్యత విషయం పైన, నాణ్యతను పెంచాలి, దానిపైన ఒక జీవోని రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క యూత్ యొక్క హెల్త్కి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పర్యావరణం సంబంధించి కూడా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఈ యొక్క ప్రపంచానికే వసుదైక కుటుంబం అనే ఒక టైటిల్ని ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ పనిచేస్తుందని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంటపనేని చెప్పారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ రామవారపాడు గ్రామంలో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ కార్యాలయాన్ని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక ఎన్జీఓలు సమాజ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం ఇతరులకు చేయాలని సూచించారు. అనంతరం పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంటపనేని మాట్లాడుతూ అమెరికా దేశంలో ప్రారంభమైన తమ సంస్థ నేడు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమైందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బీవీఎస్ కుమార్, మురళీకృష్ణ పెనమనేని, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యూర్ సంస్థ స్టార్ట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చాలా శుభదాయకం. ప్యూర్ అన్న సంస్థ అమెరికాలో పుట్టి స్వదేశానికి ఏదో ఇవ్వాలన్న తాపత్రయంతో అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ఎన్ఆర్టీలు అందరూ కూడా స్వరాష్ట్రంలో చేయడం కోసం వచ్చేసి హేమగారి సారథ్యంలో స్టార్ట్ చేయడం అనేది మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ చాలామంది, చాలా ప్రజానీకం, పూర్ ప్రజానీకం ఉంది. మనందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో బదులుగా దీనికి తోడు ఇంకొంచెం యాడ్ ఆన్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాం అనుకోవాలి. ఇలాంటి సంస్థని మనందరం సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. 7-year-old అండి. వి స్టార్టెడ్ ఇట్ యూఎస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ 7-year-old అయిపోయింది ఈ ఇయర్తో కలిపి. అండ్ మా యాక్టివిటీస్ వచ్చేసరికల్లా బేసిక్గా
గివ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద మోటో అనమాట. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ద్వారా వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ వాటిని అడ్రస్ చేయడం అనమాట. ఒక చిల్డ్రన్ తీసుకున్నాం అనుకో, ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకో, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే వాటి ప్రాస్థెటిక్ లిమ్స్ కావాలా, వాటికి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ అనుకో, ఆర్ మన ప్రాస్థెటిక్ లిమ్స్, వీల్ చైర్స్ కావాలంటే వీల్ చైర్స్, ఆర్ 7 kilometers నడుస్తున్నాడు అనుకో, వాడికి బైసికల్స్ ఇచ్చేసేసి హీ కెన్ యూజ్ ఇట్ అండ్ హీ కెన్ లీవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అనమాట. అట్లా చేస్తాం. ఒకసారి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వచ్చినాక ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, స్కూల్లో ఏముంటాయి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. డ్రింకింగ్ వాటర్ క్లియర్గా లేదనుకో, మనం రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టాం. అట్లనే వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంటే అవి అడ్రస్ చేయడం, స్కూల్ సప్లైస్ కావాలంటే అవి చూడడం, ల్యాబొరేటరీస్, అలా డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్, వాట్ ఎవర్ ద స్కూల్ ఈజ్ నీడెడ్. ఆల్మోస్ట్ 800 గవర్నమెంట్ స్కూల్స్కి వీ హెల్ప్ త్రూ స్కూల్స్ ప్రోగ్రామ్ ద్వారా. అట్లనే మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అయిపోయింది, వాళ్ళు కాలేజ్కి వచ్చారనుకో, ఫాదర్ మదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ చనిపోయారనుకో, వాళ్ళకి స్పాన్సర్స్ని తీసుకొచ్చేసి స్పాన్సర్స్ని అటాచ్ చేసి టు కంటిన్యూ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తాం. వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు జాబ్ చేసుకుంటుంటే వాళ్ళు అగైన్ గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ లాగా ఇంకొక కిడ్ని అటాచ్ చేసి ఇది సర్కిల్ ఆఫ్ గివింగ్ అనమాట. సో అలా చేస్తున్నాం. అలాగే మేము స్పెషల్ నీడ్స్ కిడ్స్కి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఆల్మోస్ట్ 30 ఆర్ఫనేజెస్ అండ్ సో మెనీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మేము సపోర్ట్ చేస్తామండి మా ప్రోగ్రామ్ ద్వారా. ఒక యూనియన్ హస్తాలలో చిక్కుకున్న ప్రెస్ క్లబ్ను యూనియన్కు అతీతంగా జర్నలిస్టులందరూ ఏకమై అందరి ప్రెస్ క్లబ్ను సాధించుకుందామని అందరి ప్రెస్ క్లబ్ జేఏసీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీనగర్ స్థానిక ఫిల్మ్ ఛాంబర్లో అందరి ప్రెస్ క్లబ్ సాధనా సమితి ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ను అందరి ప్రెస్ క్లబ్గా మారిందని, ఈ ప్రక్రియ 90% అయిపోయిందని తెలిపారు. కేవలం కలెక్టర్ ఆర్డర్ ఇస్తే సరిపోతుందని వారన్నారు. కలెక్టర్ వద్దకు వెళ్లి త్వరగా ప్రెస్ క్లబ్ను స్వాధీనం చేసుకుని అందరికీ సభ్యత్వం ఇచ్చేలా విధి విధానాలు రూపొందించే విధంగా ఆర్డర్ తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సి ఉంది అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేది నిరంతృత్వ ధోరణి అన్నారు. అందుకే ఆ యూనియన్ నుండి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. అందరి ప్రెస్ క్లబ్ సాధనా సమితి సభ్యుల కృషి మరోలేనిదన్నారు. వారికి మా సహకారం అన్ని వేళలా ఉంటుందన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ అందరికీ చెందవలసిన ప్రెస్ క్లబ్ కొందరు వ్యక్తుల కబంధ హస్తాలలో ఉండకూడదని, జర్నలిస్టులందరూ వజ్దేకి కుటుంబంల భవిష్యత్ తరాల అభివృద్ధికి సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ ను అందరి ప్రెస్ క్లబ్ గా మార్చి జర్నలిస్టుల సంక్షేమం కోసం తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని అన్నారు. ఏపీజేఎఫ్ నాయకులు మహాన్యూస్ గాంధీ చందనామదులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ను కలిసి కమిటీ వేసి త్వరగా సభ్యత్వాలిచ్చి ఎన్నికలు జరపవలసిందిగా కోరాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రుల సంక్షేమ సంఘం నాయకులు ఏవీవీ శ్రీనివాసరావు, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కరెద్దుల కిరణ్, నమ్మయ్య, శంకర్ నారాయణ, పెనుమచ్చ శేఖర్ బాబు, కోటి సురేష్, మహాన్యూస్ మధు, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక పోరాటాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ప్రధానంగా కృషి చేసినటువంటి శ్రీరామ్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మిగతా మిత్రులందరూ కూడా యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి దాదాపుగా 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ అనేది అందరికీ వర్తించాలి, అందరికీ ప్రెస్ క్లబ్ అందరిది అనేది అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం కానీ లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కానీ ఇటువంటి వాటిలో మొత్తం మిత్రులందరూ కూడా శ్రీరామ్ యాదవ్ గారు కానీ ఇతర యూనియన్కి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా చాలా పెద్ద స్థాయిలోనే కొద్దిగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయాలకు కానీ సంబంధం లేదు. అట్లాగే ఎవరు ఏ ఒక్కరి పేరు మీద కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అందరూ కలిసి సంఘటితంగా ఐకమత్యంగా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే కుదరవచ్చు, మనం కుదరకపోవచ్చు. అందరూ నైతికంగా ఇదే మొత్తం అందరూ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కానీ లేకపోతే సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈ విచారణ సమయంలో సహకరించడం కానీ అన్ని విధాలుగా. అలాగే ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి పేపర్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అందులో ఏముంది, అసలు ఉండాల్సింది ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఈ విషయాలు కూడా బాహ్య ప్రపంచానికి జర్నలిస్ట్ మిత్రులకి తెలియజేయడంలో మన జేఏసీ కృషిని మరలేము మనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వన సమారాధన, ఆటపాటల మధ్య ఉత్సాహంగా గడిపిన కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు.
రామోజీరావు పిచ్చి వ్రాతలు రాస్తున్నాడని మండిపడ్డ ఏపీఎఫ్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సీఎం జగన్ పై నిత్యం ఆరోపణలు చేసే పనిలోనే ఉన్నాడని ఆగ్రహం. నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఆక్వా డైమండ్స్ స్పెషల్ కలెక్షన్ తమ ప్రత్యేకతని తెలిపిన నిర్వాహకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.